156వ పేజీ. భగవాన్ శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్యపారాయణ గ్రంథము 21వ అధ్యాయము. సాయి సూక్తి. అవసరాన్ని బట్టి స్వామి సందేశం. విరాజానంద కథ. సాయి సూక్తి. చిత్తశుద్ధిని చేకూర్చు సేవ కొరకు జీవితమునంకితము చేసి చెలుగు నరుడా, పరుల కొసగుచు నీ శక్తి బలము తుదకు, చివరి శ్వాసను వీడు మా సేవలోన. బాబా. మనసులోని భావన, చెప్పే మాట, చేసే పని ఒక్కటై ఉండటమే త్రికరణ శుద్ధి అంటారు. దీనిని సాధించటానికి మొదట కావలసింది చిత్తశుద్ధి. దానిని పొందడానికి చేయవలసిన కర్మ సేవ అనవచ్చు. సా ఏవం ఇతి. భగవాన్. విశ్వం అంతా భగవత్ స్వరూపమే అన్న ఉదాత్త భావంతో తోటివారి కోసం చేసే సహాయ సహకారాలను సేవ అనవచ్చు. కానీ మొదట్లోనే ఈ స్థితి సాధ్యం కాకపోవచ్చు. అయినా సరే స్వామి చెప్పారు కాబట్టి చేద్దామని మొదలుపెట్టిన తర్వాత అది క్రమపరిణతి నంది మొదట కామ్య సేవగా, క్రమంగా నిస్వార్థ సేవగా, తదుపరి నిష్కమ సేవగా మారి స్థిరచిత్తాన్ని క్రమంగా త్రికరణ శుద్ధిని అందించే సేవాయోగంగా మార్పు చెంది జీవన పరమావధిని అందిస్తుందని స్వామి బోధ. దీనికి ఎన్నో విధాలుగా స్వామి చెబుతూ ఉంటారు. గ్రామసేవే రామసేవ, మనమే నామ్ హద్మే కామ్, జనసేవ బినా ఉద్ధార్ నహి, గ్రామసేవ బినా నిర్వాణ్ నహి, హనుమాన్ ఆదర్శం మొదలగునవి. అవసరాన్ని బట్టి స్వామి సందేశం. కాశీలో గంగానది ఒడ్డున ఆశ్రమం నిర్మించుకున్న 108 సంవత్సరాల స్వామి విరాజానంద స్వామి తమ శిష్యులతో కలిసి 1970లో పుట్టపర్తికి వచ్చాడు. 20 రోజుల పాటు ప్రశాంతి నిలయములో బస చేసి ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్వామిని దర్శించుకునేవాడు. కానీ స్వామి మాత్రం ఆ కాలంలో విరాజానంద వైపు కనీసం చూచినట్లయినా కనపడలేదు. క్రమంగా అది విరాజానంద స్వామికి స్వామిపై కించె తిరస్కార భావం కినుకు కలిగించింది. అవతార పురుషులకు ధనికులని పేదలని భేదభావం ఉండదు. కానీ ఈ స్వామి ఎడల అది నిజం కాదు. 20 రోజుల నుండి ఇక్కడ పడి ఉన్న నా అతీగతి కనుక్కోలేదు. ఈయన ఏమి ప్రేమ స్వరూపుడు అని మనసులో అనుకొని పర్తి నుండి శిష్యులతో సహా తిరుగు ప్రయాణంగా బయలుదేరి ధర్మవరం పట్టణం చేరాడు. ఆ రాత్రి ఒక సత్రములో బస చేశాడు. కొంత రాత్రి గడిచిన తర్వాత మూసి ఉన్న అతని గది తలుపులు తెరుచుకొని ఒక వ్యక్తి వచ్చి తనను పరిచయం చేసుకున్నాడు. నేను భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు పంపగా వచ్చాను. మిమ్మల్ని వెంటనే పుట్టపర్తికి తీసుకుని రమ్మని స్వామి చెప్పి పంపారు. బయలుదేరండి అన్నాడు. కానీ విరాజానంద నిరసనగా స్వామికి ఇప్పుడు నేను గుర్తుకు వచ్చానా, నేను రాను అన్నాడు. దానికి ఆ వచ్చిన వ్యక్తి స్వామి సందేశం మిమ్మల్ని తీసుకుని రమ్మని, కాబట్టి మీరు రాకపోవటం అనేది ఉండదు. మీరు ఎప్పుడు సిద్ధమైతే అప్పుడు పోదాం అన్నాడు. అతనికి స్వామిపై ఉన్న నమ్మకానికి, అతను చూపుతున్న వినయానికి, అతని చతురత్వానికి ఆశ్చర్యపోయిన విరాజానంద కారులో వెళ్ళి రావడం కేవలం 2 గంటల పనే కదా, ఈ సంగతి ఏమిటో చూద్దామనుకొని కొంత కోపంగానే అతని వెంట పుట్టపర్తికి వచ్చాడు. భగవాన్ బాబా విరాజానంద స్వామిని సరాసరి తమ గదిలోనికి రప్పించుకున్నారు. స్వామిని పలు విధాలుగా నిలదీద్దామని విరాజానంద సిద్ధంగా ఉన్నాడు. కానీ స్వామి అతన్ని చూచి పలకరింపుగా నవ్వి, అట్లాంటి అవకాశం ఇవ్వక ముందు మనం భోజనం చేద్దాం, తర్వాత నీ ఇష్టం వచ్చిన ప్రశ్నలు వేయవచ్చు అన్నారు. భోజనానంతరం స్వామి మాటలలో తమ అరిచేతిలో విరాజానందకు అతని ఆశ్రమం శిష్య బృందం చూపారు. ఆశ్రమంలో బాబా కూడా ఉన్నారు. వారి మాటలు కూడా వినపడ్డాయి. ఇది చూచిన విరాజానందకు ముచ్చెమటలు పట్టాయి. భగవాన్ బాబా వారి సర్వవ్యాపకత్వము అప్పుడు అవగతం అయ్యింది. తనకు తన ఆశ్రమం పెరుగుదలపైన, శిష్యులపైన మితిమీరిన వ్యామోహం ఉందన్న విషయాన్ని, సన్యసించిన తన అహంకారం పూర్తిగా చావకపోవడాన్ని గుర్తించి స్వామి తెలుపుతున్న సంకేతాన్ని తేలికగా గ్రహించగలిగాడు. ఆ సాధకుడు వెంటనే కనువిప్పయింది. భక్తుని నిజమైన ప్రేమ దైవం పట్ల గల భక్తి ప్రవృత్తులే అని, మిగిలినవి లౌకిక
పటోటోపాలే అనని అర్థం కాగా మానవ రూపధారి అయిన భగవానుని దర్శించగలిగానని గమ్య నిర్దేశం అయిందని ఇన్నాళ్ళు తన నిర్లక్ష్యం చేయడంలో కూడా స్వామి తనకు ఇచ్చింది తనకు ఆ స్థితిలో అవసరమైన ఆధ్యాత్మిక తర్ఫీదు అని తెలుసుకొని అతడు ఆనంద బాష్పాలతో స్వామి ముందు ప్రణమిల్లాడు. సంతృప్తుడైన విరాజానంద స్వామిని సెలవు కోరగా, ఒక్క క్షణం ఆగు, కండ్లు మూసుకో అన్నారు బాబా. ఒక్క క్షణం కళ్ళు మూసి తెరిచేసరికి ధర్మవరములో తను వదిలిన సత్రములో ఉన్నాడు విరాజానంద. ఒక్క అడుగైన స్వామి గది నుండి వెయ్యకుండా క్షణమాత్రములో 25 మైళ్ళ దూరంలో కల ధర్మవరం సత్రంలో ఎలా ఉండగలిగానని దిగ్భ్రాంతి చెందడం విరాజానంద వంతైంది. భగవానుడు కాలాతీతుడు, కాలాయ నమః అని ఆయనను ఒక నామం, అంతేకాక కాలాయ నమః అని ఇంకొక నామం. కాలానికి కాలుడు అనగా కాలం ఆయన స్వాధీనములో ఉన్న ఒక పరికరం. కాలం మీద ఆధిపత్యం సంపూర్ణ భగవత్ లక్షణం. అది ఈ లీలలో మనకు వ్యక్తం అవుతుంది. ఈ అవతారంలో స్వామివారి వాగ్దానం ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. ఆధ్యాత్మిక మార్గములో ఇంకా ప్రవేశించిన వారిని, అనగా అజ్ఞాన నిద్రలో ఉన్నవారిని నిద్ర మేల్కొలుపుతూ అజ్ఞానపు నిద్ర నుండి మేల్కొని సాధనా మార్గంలో ఉన్నవారికి వారి సాధనలో పురోగతిని అందించి ఉత్సాహవంతులుగా సాధన సలపడానికి తోడ్పడతామని, సాధనలో చివరమెట్టు వరకు వచ్చిన సాధకులను గమ్యం చేరుస్తామని స్వామివారి అభయం. అనగా ప్రతి వారికి వారి స్థాయిని బట్టి పురోగతి కల్పించే దివ్యావతారం ఇది. కాన ఆ ఫలాలు అందుకోవడానికి మనని మనం తయారు చేసుకోవటం మన వంతు. జగత్ కళ్యాణదాయకంచ కారుణ్యామృత విగ్రహం సతతోదారకం సర్వం సాయం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. 20వ అధ్యాయము సంపూర్ణం. 159వ పేజీ.